అలసిన వానికి ఊరడించు మాటలు. సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. ఫిబ్రవరి 3. ఈ పట్టణమున్న చోటు రమ్యమైనది, కానీ నీళ్లు మంచివి కావు, అందుచేత భూమియు నిస్సారమై ఉన్నది. 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయము 19వ వచనం. ఎలీషా ప్రవక్త కాలంలో యెరికో స్థితి నిస్సారమైనదిగా ఉండెను. దీనిని నేటి దినములలో అనేక ప్రాంతములలో నిష్ఫలముగానున్న సంఘముల యొక్క స్థితితో పోల్చవచ్చును. సంఘములలో అదే పరిస్థితులు ఉన్నప్పుడు గొడ్డుబారిన నిస్సారమైన దానిని తీసివేయుటకు ప్రభువుకు ఎలీషా వంటి ప్రజలు అవసరం. ఏమాత్రము ఫలవంతమైన స్థితి లేకుండానే విస్తారమైన కార్యకలాపములు గలవారనేకులు సేవకుల మధ్య కలరు. ప్రవక్త అయిన ఎలీషా యొద్ద దేవుని వాక్యమును చదువుకొను ప్రవక్తల శిష్యులు అనేకులు గలరు. అయినను దాని విషయమే వారు సందేహములతో నిండి ఉండిరి. అందుచేతనే దేవుని విషయములలో తమ అమాయకత్వమును బట్టి వారు ఏలియా ఒక స్థలము నుండి మరొక స్థలమునకు వెళ్ళినప్పుడు అతనిని వెంబడించకుండా ఎలీషాను తమకు సాధ్యమైనంత వరకు ఆపివేయుటకు ప్రయత్నించిరి. ప్రభు తన నుండి ఏలియాను తీసివేయునని ఎలీషాకు బావుగా తెలియను. ప్రవక్తల శిష్యులు కూడా దీనిని ఎరుగుదురు. 2వ రాజులు 2:3. తాము ఎలీషాతో వెళ్ళుటకు బదులు ఏలియాను వెంబడించకుండా అతనిని అడ్డగించుటకు ప్రయత్నించిరి. అంతం వరకు ఏలియాతో ఉండుటకు ఎలీషా ఎలాంటి శ్రమ ద్వారా వెళ్ళుటకైనను లేదా ఏమి అర్పించుటకైనను సిద్ధంగా ఉండెను. ప్రభువుకు ఎలీషా వంటి నమ్మకమైన సేవకులు అవసరం. ప్రవక్తల శిష్యులు ఏలియా ఎలీషాలను సందేహపు మనస్సులతో గమనించుచుండిరి. ఎలీషా ఒంటరిగా తిరిగి వచ్చినప్పుడు వారు అతనికి తమ సందేహములను వెల్లడి చేసిరి. యెహోవా ఆత్మ అతనిని ఎత్తి ఒక పర్వతం మీదనైనను లోయయందైనను వేసియుండునేమో అని వాదించి వారి మధ్య బలముగల 70 మంది అతని దేహమును వెదుటకు వెళ్ళగోరిరి. వారు ఏలియా ఆరోహణమగునంత వరకు అతనితో ఉన్నను చింతపడక ఘనముగా సమాధి కార్యక్రమం కలిగి ఉండవలనని కోరిక కలిగి ఉండిరి. ఈ ప్రవక్తల శిష్యులకు దేవుని వాక్యమును వివరించు ఏలియా వంటి దైవదాసులున్నను వారు అవిశ్వాసంతోనే నిండి ఉండిరి. అదే రీతిగా నేడు దేవుని వాక్యమును బోధించు బలమైన నమ్మకమైన దైవదాసులు అనేకులు కలరు. అయినను వారు విశ్వాసములో బలహీనంగా ఉండి భయముతో నిండి ఉన్నారు. వారికి కష్టములు శ్రమలు వచ్చినప్పుడు వారు సనగనారంభించి దుఃఖముఖములతో ఉండెదరు. మనము ఎలీషా వలె ఉండుటకు నేర్చుకొనవలను. తద్వారా నిస్సార స్థితిని తీసివేయుటకు ప్రభు మనలను వాడుకొనును మరియు ప్రతి పరిస్థితిలోనూ ఫలవంతముగా ఉంచును. ప్రైజ్ ది లార్డ్.